హాయ్ ఫ్రెండ్స్, వికీ తెలుగు క్రైమ్ స్టోరీస్కి స్వాగతం. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీతో మీ ముందుకొచ్చాను. మనిషికి కోపం వచ్చినప్పుడు అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఈ స్టోరీలో నేను చెప్పబోతున్నాను. నైనా సాహ్ని మరియు సుశీల్ శర్మ ఇద్దరు భార్యాభర్తలు. నైనా సాహ్ని కాంగ్రెస్ పార్టీలో వర్కర్గా పనిచేసేవారు. సుశీల్ శర్మ కాంగ్రెస్ పార్టీలో యూత్ లీడర్ మరియు ఎమ్మెల్యేగా ఉన్నారు. నైనా సాహ్నితో పాటు తన క్లాస్మేట్ మత్లూబ్ కరీం కూడా కాంగ్రెస్లో వర్కర్గా పనిచేసేవాడు. ఇద్దరు భార్యాభర్తలు ఢిల్లీలోని గోల్ మార్కెట్ వద్ద ఉండే గవర్నమెంట్ ఫ్లాట్స్లో ఉండేవారు. సుశీల్ కుమార్ తన పెళ్లి సంగతి బయట ప్రపంచంతో దాచి ఉంచాడు. నైనా సాహ్నికి తన పెళ్లి విషయాన్ని దాచి ఉంచడం నచ్చలేదు. ఎన్నిసార్లు చెప్పినా సుశీల్ పెద్దగా పట్టించుకోలేదు. ఇదే కాకుండా సుశీల్ చెడు అలవాట్ల వల్ల కూడా నైనా సాహ్ని విసిగిపోయేది. తన జీవితంలో జరుగుతున్న ఈ విషయాలను తన క్లాస్మేట్ అయిన మత్లూబ్ కరీంతో చెప్పి తను ఆస్ట్రేలియా వెళ్లాలనుకుంది. మత్లూబ్ కరీం ఆస్ట్రేలియా వెళ్లడానికి సహాయం కూడా చేస్తాడు. సుశీల్ కుమార్కి నైనా సాహ్ని మత్లూబ్ కరీంతో మాట్లాడడం నచ్చేది కాదు. రోజు ఇంటికి వచ్చాక రీడయల్ నెంబర్ నొక్కి నైనా సాహ్ని ఎవరెవరితో మాట్లాడిందని చెక్ చేసేవాడు. 1995 సంవత్సరం జూలై 2వ తారీఖు రాత్రి నైనా సాహ్ని మద్యం తాగుతూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అదే సమయంలో సుశీల్ శర్మ ఇంటికి రావడంతో నైనా సాహ్ని కాల్ కట్ చేస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావు అని భార్యను అడగగా ఎవరితో లేదు, రాంగ్ నెంబర్ అని మాట మార్చి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. భార్య కిచెన్లోకి వెళ్లడం చూసిన సుశీల్ శర్మ ఫోన్ తీసుకొని రీడయల్ బటన్ నొక్కుతాడు. అవతలి వైపు నుంచి మత్లూబ్ కరీం ఫోన్ లిఫ్ట్ చేసి హలో హలో అని అంటాడు. నైనా సాహ్ని తనతో అబద్ధం చెప్పి మత్లూబ్ కరీంతో కాల్లో మాట్లాడిన విషయం తెలుసుకుంటాడు. నైనా సాహ్ని మరియు మత్లూబ్ కరీం మధ్య ఏదో సంబంధం ఉందని సుశీల్ శర్మ తరచూ అనుమానపడేవాడు. ఇద్దరి మధ్య గొడవలు కూడా అయ్యాయి. జూలై 2వ తారీఖు కూడా ఇదే విషయంపై ఇద్దరు గొడవ పడతారు. సుశీల్ శర్మకి పట్టరాని కోపం వస్తుంది. కోపంలో తన వద్ద ఉన్న గన్ తీసి నైనా సాహ్నిను కాల్చేస్తాడు. 2 బుల్లెట్లు తలపై, 1 బుల్లెట్ గొంతుపై తగులుతుంది. నైనా సాహ్ని అక్కడికక్కడే చనిపోతుంది. సుశీల్ శర్మకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే సుశీల్ శర్మ మర్డర్ చేయాలని ప్లాన్ అస్సలు చేయలేదు. కోపంలో కాలుస్తాడు. ఇక శవాన్ని ఎలాగైనా పాడేయాలని ఒక పాలిథిన్ కవర్లో ఫస్ట్ చుడతాడు. ఆ తర్వాత ఇంకొక బెడ్షీట్ తీసుకొని దాంట్లో ఆ శవాన్ని చుట్టి కిందికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. కానీ తన ఆ శవాన్ని ఎత్తలేకపోతాడు. చేసేదేం లేక ఆ శవాన్ని కిందికి ఈడ్చుకుంటూ తన మారుతి కారులో పెడతాడు. కారులో నైనా సాహ్ని శవాన్ని తీసుకొని బయలుదేరతాడు. ఢిల్లీలోనే తన కారులో శవాన్ని ఉంచుకొని తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ శవాన్ని పాడేయాలో అర్థమవ్వదు. ఎమ్మెల్యే కావడంతో శవాన్ని పారేసేటప్పుడు ఎవరైనా చూసే అవకాశం ఉందని భయపడి ఎక్కడ పాడేయకుండా ఢిల్లీలోనే ఉన్న తన సొంత బగియా రెస్టారెంట్కి కార్ని తీసుకెళ్తాడు. ఆ హోటల్లో కేశవ్ అనే వ్యక్తి మేనేజర్గా పనిచేసేవాడు. రెస్టారెంట్కి చేరిన తర్వాత అక్కడికి వస్తున్న కస్టమర్లను రెస్టారెంట్ క్లోజ్ అయిందని చెప్పి పంపించమని కేశవ్తో అన్నాడు. కేశవ్ సుశీల్ శర్మకి నమ్మకస్తుడు కావడంతో చెప్పినట్లు చేశాడు. కాసేపటి తర్వాత హోటల్ స్టాఫ్ను కూడా కేశవ్ బయటికి పంపించేశాడు. చివరికి ఆ రెస్టారెంట్లో సుశీల్ శర్మ మరియు కేశవ్ మాత్రమే ఉన్నారు. అప్పుడు సుశీల్ కేశవ్తో జరిగిందంతా చెప్తాడు. కారులో శవం ఉందని, ఆ శవాన్ని తందూర్లో కాల్చి బూడిద చేయాలని కేశవ్తో తన ప్లాన్ చెప్తాడు. తందూర్లో సాధారణంగా రోటీలు తయారు చేస్తారు. మీరు బహుశా హోటల్స్లో కూడా దీన్ని చూసుంటారు. నైనా సాహ్ని శవాన్ని తందూర్పై పెట్టి కాల్చడం మొదలు పెడతారు. ఎంత ట్రై చేసినా శవం మాత్రం సరిగా కాలదు. సుశీల్ శర్మ కేశవ్తో బటర్ యొక్క 4 బ్రిక్లను తీసుకురమ్మని చెప్తాడు. ఆ బటర్ను తీసుకొని శవంపై వేయగా పెద్దగా మంటలు చెలరేగుతాయి. అదే సమయంలో అక్కడ కూరగాయలు నమ్మే ఒక మహిళ ఆ పెద్ద మంటలను చూసి అక్కడే గస్తీ చేస్తున్న పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తుంది. ఆ ఏరియాలో అబ్దుల్ నజీర్ కుంజు మరియు హోంగార్డ్ చందర్పాల్ గస్తీ చేస్తున్నారు. బగియా రెస్టారెంట్లో నుంచి పెద్దగా మంటలు రావడం ఇద్దరు గమనించారు. అబ్దుల్ నజీర్ కుంజు ఆ రెస్టారెంట్ గేట్ దగ్గరికి వెళ్లి చూడగా సుశీల్ శర్మ గేట్కి అడ్డంగా ఒక బట్ట కట్టి అక్కడే నిల్చొని ఉండడం చూశాడు. ఎందుకని అంతలా మంటలు వస్తున్నాయని సుశీల్ శర్మని అడగగా పార్టీ యొక్క పోస్టర్ పేపర్లను కాలుస్తున్నానని చెప్పి పంపించేశాడు. సుశీల్ శర్మ మొహంలో నర్వస్నెస్ చూసి ఏదో దాస్తున్నాడని పోలీస్ ఆఫీసర్కి అనిపించింది. రెస్టారెంట్ వెనుక భాగం నుంచి గోడ దుంకి లోపలికి వెళ్ళి చూడగా సుశీల్ మరియు కేశవ్ ఏదో కాలుస్తున్నట్టు అనిపించింది. అక్కడే ఉన్న కేశవ్తో ఏం కాలుస్తున్నావు అని అడగగా పొట్టేలును కాలుస్తున్నానని చెప్పాడు. దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ ఒక మహిళ శవం కాలుతున్నట్టు పోలీసుకు కనిపిస్తుంది. వెంటనే గస్తీలో ఉన్న పోలీసు తన పై అధికారులకు ఫోన్ చేసి ఇక్కడ రెస్టారెంట్లో ఒక మహిళ శవాన్ని తందూర్లో కాలుస్తున్నారని ఇన్ఫార్మ్ చేస్తాడు. ఆ రెస్టారెంట్ ఎమ్మెల్యేది కావటం వల్ల పై అధికారులు అక్కడ త్వరగా చేరుకోవడం జరుగుతుంది. అప్పటికే సుశీల్ శర్మ అక్కడి నుంచి ఫరారయ్యాడు. కేశవ్ను మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ
ఆ మహిళ శవం ఎవరిదనేది కేశవ్ మాత్రం చెప్పడం లేదు. నెక్స్ట్ డే పేపర్లో బగియా రెస్టారెంట్లో ఒక మహిళ శవాన్ని తందూర్లో కాల్చారని న్యూస్ వస్తుంది. ఈ న్యూస్ చదివిన మత్లూబ్ కరీం వెంటనే అనుమానం వచ్చి పోలీసుల దగ్గరికి వెళ్తాడు. ఆ శవానికి ఉన్న ఒక రింగ్ ద్వారా ఈ శవం నైనా సాహ్నిది అని గుర్తుపడతాడు. ఈ మర్డర్ ఖచ్చితంగా సుశీల్ శర్మ చేసుంటాడని చెప్తాడు. మొదటిసారి శవాన్ని అటాప్సీకి పంపించినప్పుడు నైనా సాహ్ని కాల్చడం వల్ల చనిపోయిందని రిపోర్ట్ వస్తుంది. కానీ ఢిల్లీ పోలీసులు రెండవసారి అటాప్సీని చేపిస్తారు. రెండవసారి అటాప్సీలో బుల్లెట్ల వల్ల నైనా సాహ్ని చనిపోయిందని రిపోర్ట్ వస్తుంది. సుశీల్ శర్మ మాత్రం అక్కడి నుంచి బెంగళూరు వెళ్లి తనను ఎవరూ గుర్తుపడ్డొద్దని తలకు గుండు కొట్టించుకొని అక్కడి ఒక కోర్టులో ముందస్తు బెయిల్ కోసం అర్జీ పెట్టుకుంటాడు. ఢిల్లీ పోలీసులకు ఈ విషయం తెలిసి బెంగళూరు వెళ్లి అరెస్ట్ చేస్తారు. కేశవ్ను పోలీసులు అప్రూవల్గా మారమని అడిగినప్పుడు నిరాకరిస్తాడు. ఎందుకంటే సుశీల్ శర్మకి కేశవ్పై చాలా నమ్మకం ఉండేది. మరోవైపు సుశీల్ శర్మ అప్రూవల్గా మారొద్దని కేశవ్కి నచ్చచెప్పేవాడు. ఆ తర్వాత కొన్నిసార్లు భయపెట్టాడు కూడా. చివరికి కేశవ్ తాను అప్రూవల్గా మారటమే బెస్ట్ అని జరిగిందంతా పోలీసులకు చెప్పేస్తాడు. 2003 సంవత్సరం నవంబర్ 7వ తారీఖు రోజున సెషన్ కోర్ట్ సుశీల్ శర్మకి ఉరిశిక్ష మరియు కేశవ్కి 7 సంవత్సరాల శిక్ష విధించింది. సుశీల్ కుమార్ హైకోర్టులో అప్పీల్ చేయగా 2007 సంవత్సరంలో హైకోర్టు కూడా ఉరిశిక్ష విధించింది. సుశీల్ శర్మ సుప్రీంకోర్టులో అర్జీ పెట్టుకోగా 2013 సంవత్సరంలో ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. సుశీల్ శర్మకి క్రైమ్ రికార్డ్ లేదు, ఈ హత్య ప్లాన్ చేసి చేయలేదు, ఇది తన ఇంటికి చెందిన పర్సనల్ మ్యాటర్ అని చెప్పి సుప్రీంకోర్టు జీవిత ఖైదును విధించింది. ఆ సమయంలో ఒక మహిళ శవాన్ని తందూర్లో పెట్టి బటర్ వేసి కాల్చడం సంచలనం సృష్టించింది. ఇలాంటి సంఘటన ఇంతముందుకు ఎవ్వరూ వినలేదు, చూడలేదు కూడా. ప్రస్తుతం సుశీల్ శర్మ జైలు నుంచి శిక్ష పూర్తి చేసుకుని బయటకొచ్చి జీవిస్తున్నాడు. కొందరు రిపోర్టర్లు ఇంటర్వ్యూ చేస్తామని అడగగా తానిప్పుడు మారిపోయానని, పేరు మార్చుకొని బతుకుతున్నానని చెప్పాడు. నా వల్ల నా కుటుంబం చాలా ఇబ్బంది పడింది. నేనెవ్వరికీ ఇంటర్వ్యూ ఇవ్వదలుచుకోలేదు. ఒకవేళ నేను ఇంటర్వ్యూ ఇస్తే నా ఫేస్ మళ్ళీ ఒకసారి టీవీలో వస్తుంది. నన్ను అందరూ మళ్ళీ గుర్తుపడతారు. నేను చేసిన క్రూరమైన పనిని మళ్ళీ అందరూ తెలుసుకుంటారు. అందుకే నేను ఏ టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వదలుచుకోలేదని చెప్పేశాడు. ప్రస్తుతం సుశీల్ శర్మ ఫేస్ చాలా మారిపోయింది. అంత ముందులా లేడు. ఇప్పుడు చూసినా తనను గుర్తుపట్టలేరు. అలా తను తన జీవితాన్ని సైలెంట్గా గడుపుతున్నాడు. సో ఇది ఇవాల్టి స్టోరీ. నెక్స్ట్ స్టోరీ అప్డేట్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.